Hi, hello, namaste. Welcome, students. Welcome to Mass Physics Seminar. My name is Saidaya Kannekanti, Maths faculty. Today, I am going to discuss about properties of triangles, 4 marks questions. So, today we are going to discuss about properties of triangles, short answer questions, 4 marks. సో ఫైనల్ ఎగ్జామినేషన్ ఓరియంటల్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి మీకు ఎంత వెయిటేజ్ ఉంటుంది ఒకసారి వెయిటేజ్ చూస్తే 7 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 11 మార్క్స్. అంటే 1 లాంగ్ ఆన్సర్ వస్తుంది, 1 ఎస్ఏక్యూ వస్తుంది. దేర్ ఆర్ నో విఎస్ఏక్యూస్ లేవు ఇక్కడ. సో ఈరోజు మనం ఎస్ఏక్యూస్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో రైట్, ద వెరీ ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ మీకు ఇన్నర్గా 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో 3 క్వశ్చన్స్ కూడా అన్నీ సేమ్ మోడల్ కాబట్టి డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. ఇది మార్చి 10th 2010లో వచ్చింది. ఇక్కడ 11, 18 3 సార్లు వచ్చింది. అక్కడ ఇది ఒక 2 సార్లు వచ్చింది, ఇది ఒక 3 సార్లు వచ్చింది. చూడండి మరి ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇందులో? గివెన్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇస్తుండు? బి మైనస్ సి సీకెంట్ ఈటా అంటుండు. బి మైనస్ సి సీకెంట్ ఈటా. నాకు ఇక్కడ నుంచి సీకెంట్ ఈటా కావాలి. సీకెంట్ ఈటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఏ బై బి మైనస్ సి. ఓకేనా? మరి అడిగింది ట్యాన్ కదా. మరి సీకెంట్ టు ట్యాన్ కాంబినేషన్లో మీకు తెలిసిన ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ, we know that secant square theta minus tan square theta is equal to 1. Secant square theta minus tan square theta is equal to 1. అక్కడ నుంచి tan square theta ఏమవుతుంది? tan square theta is equal to secant square theta minus 1 అవుతుంది. tan square theta is equal to secant square theta minus 1. మరి మీకు secant theta వాల్యూ తెలుసు కదా ఎంత? a by b minus c. అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో tan square theta is equal to a by b minus c whole square minus 1 is equal to, so a square by b minus c whole square minus 1. Now tell me what is the LCM here? b minus c whole square. So a square minus cross multiply ikkada b minus c whole square. So it is in the form of a square minus b square formation, that is a plus b into a minus b. a plus b into a minus b by b minus c whole square. Now tell me a plus b plus c is equal to how much? 2s. a plus b plus c is equal to how much? 2s. a plus b plus c is equal to 2s. I want a plus b. ఇక్కడ నుంచి నాకు a plus b కావాలి. ఏమవుతుంది చెప్పండి? 2s minus c అవుతుంది. a plus b is equal to ఏమవుతుంది? 2s minus c. ఇక్కడ మనం ఏం రాస్తున్నాం? 2s minus c రాస్తున్నాం. పక్కన మైనస్ c యాజ్ ఇట్ ఈస్. మరి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది. ఏ ప్లస్ బి ప్లస్లో ఏం రాయొచ్చు? ఏ ప్లస్ సి ప్లస్లో ఏం రాయొచ్చు? ఏ ప్లస్ సి కావాలి నాకు. 2s మైనస్ బి రాసుకోవచ్చు కదా. సో 2s మైనస్ బి హోల్ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్. సో మైనస్ సి మైనస్ 2c. సో 2s మైనస్ 2c ఇంటూ 2s మైనస్ 2b హోల్ బై b మైనస్ సి హోల్ స్క్వేర్. సో tan square theta is equal to, ఇక్కడ కామన్ ఏమొస్తుంది? ఇక్కడ 2 కామన్ వస్తుంది, ఇక్కడ 2 కామన్ వస్తుంది. 2 into 2 ఏమవుతుంది? 4 into s minus c into s minus b by b minus c whole square I want tan theta only. tan theta నే కావాలి నాకు. ఇక్కడ స్క్వేర్ ఉంటే ఏమవుతుంది? రూట్ పోతుందో. రూట్ ఓవర్ 4 into s minus c into s minus b by b minus c whole square. Okay, that is equal to 4 root 2 అవుతుంది. b minus c whole square root b minus c అవుతుంది. రూట్ ఓవర్ ఏం మిగులుతుంది అక్కడ చూడండి, s minus c into s minus b ఉంటుంది. ఇక్కడ నేను లోపల ఏం చేస్తున్నా అంటే బీసీ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. ఇన్సైడ్ ఏం చేస్తున్నా? బీసీ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. దట్ ఈస్ ఈక్వల్ టు 2 into రూట్ బీసీ బై b మైనస్ సి అంటూ. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఫార్ములా ఏంటంటే, ఏ ఫార్ములా చెప్పండి? అది సైన్ a by 2 ఫార్ములా. ఏ ఫార్ములా అది? సైన్
a by 2. Sin a by 2 ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ బి బై బీసీ. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏం ప్రూవ్ చేయమన్నాడు. tan theta is equal to ఇదేనా ప్రూవ్ చేయమన్నది ఒకసారి అబ్జర్వ్ చేయండి. tan theta is equal to 2 root bc by b minus c 2 root bc by b minus c ఇంటూ sin a by 2 అదే కదా ప్రూవ్ చేయమన్నది. సింపుల్ ఏం లేదు, ఇక్కడ సీకెంట్ ఇచ్చాడు. సీకెంట్ అంటే a by b minus c వాల్యూ ఇచ్చాడు. tan ఫైండ్ అవుట్ చేయమంటుడు. మరి సీకెంట్ tan కాంబినేషన్లో మీకు తెలిసిన ఫార్ములా సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అక్కడ నుంచి మీకు tan theta వాల్యూ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అందులోనే సెకండ్ వన్ ఇస్తుంది చూడండి, a is equal to b plus c cos theta అంటుండు. a is equal to b plus c cos theta. సెకండ్ వన్ a is equal to b plus c into cos theta. అక్కడ నుంచి cos theta ఏమవుతుంది, a by b plus c అవుతుంది. మరి cos theta ఇచ్చాడు, sin theta ని ప్రూవ్ చేయమంటున్నాడు. మరి సైన్ కాస్ కాంబినేషన్లో మీకు తెలిసిన ఫార్ములా ఏంటి, sin square theta plus cos square theta is equal to 1. sin square theta plus cos square theta is equal to 1. We know that sin square theta plus cos square theta is equal to 1. అక్కడ నాకు sin square theta కావాలి. sin square theta is equal to 1 minus cos square theta. That is implies sin square theta is equal to 1 minus cos theta value how much, a by b plus c whole square, that is nothing but a square by b plus c whole square. Now tell me what is the LCM here, b plus c whole square LCM, right? Cross multiply b plus c whole square minus a square. It is in the form of a square minus b square, that is a plus b into a minus b by b plus c whole square. b plus c whole square. So ఇక్కడ a plus b plus c వాల్యూ ఎంత 2s కదా, దెన్ b plus c వాల్యూ ఎంత 2s minus a కదా, సబ్స్టిట్యూట్ చేయండి. that should be is equal to 2s into 2s minus a by b plus c whole square. 2s into 2s minus a minus 2a by b plus c whole square. ఇక్కడ 2 కామన్ తీస్తే 2 2 4 అవుతుంది. 4s into s minus a by b plus c whole square. This is a value of sin square theta. But I want sin theta. నాకు sin theta కావాలి. sin theta is equal to స్క్వేర్ అడిపోతే రూట్ అవుతుంది కదా, రూట్ ఓవర్ 4s into s minus a by b plus c whole square. That should be is equal to 4కి రూట్ 2 కదా by b plus c into అండర్ రూట్ ఆఫ్ s into s minus a ఉంటుంది. ఇక్కడ నేను bc తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా, ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు 2 root bc by b plus c into this is a formula for cos a by 2. మనం ప్రూవ్ చేసింది ఏం చెప్పండి, sin theta is equal to ఏం ప్రూవ్ చేసామో 2 root bc by b plus c into cos a by 2. అదేనా 2 root bc by b plus c into cos a by 2. ఓకేనా, రైట్. వన్ మోర్ క్వశ్చన్ ఇస్ దేర్, sin theta is equal to a by b plus c. we have to prove cos theta is equal to సేమ్. ఈ రెండు సేమ్ ప్రాబ్లమ్స్ చూడండి, పైన కింద సేమ్ ప్రాబ్లం, నో నీడ్ టు సాల్వ్ దిస్. ఓకే, సో ఈ రెండు ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, cot a plus cot b plus cot c is equal to a square plus b square plus c square by 4 delta. Okay, now what is our LHS part? LHS part ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే సొల్యూషన్లో LHS part ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి, cot a plus cot b plus cot c is equal to, మరి cot a ఫార్ములా ఏంటి, cot a ఫార్ములా మనకేమన్నా తెలుసా, cot a ఫార్ములా, cot a ని మనము cos a by sin a రాసుకోవచ్చు కదా, cos a by sin a, ఓకేనా. cot b అంటే ఏంది, cos b by sin b, cot c అంటే ఏంది, cos c by sin c is equal to, మరి cos a ఫార్ములా ఉంది మీకు, ఏంటి cos a ఫార్ములా, b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc, ఇట్లా sin a యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం ప్లస్. ఓకే, మరి cos b ఫార్ములా ఉంది కదా, c స్క్వేర్
plus a square minus b square by 2ca into sin b as it is plus cos c formula a square plus b square minus c square by 2ab into sin c, 2ab into sin c. Okay na? That is equal to b square plus c square minus a square by, this is a formula for 4 delta. ఏంటది 4 డెల్టా 2bc sin a. యాక్చువల్గా మీకున్న ఫార్ములా ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ సైన్ ఏ ఉంటుంది, హాఫ్ బీసీ సైన్ ఏ. ఓకే, నాకు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 2 డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీసీ సైన్ ఏ అవుతుంది. మరి 4 డెల్టా ఏమవుతుంది 2bc సైన్ ఏ అవుతుంది. ఓకేనా, అంటే 2bc సైన్ ఏ దగ్గర ఏం రాసుకోవచ్చు 4 డెల్టా రాసుకోవచ్చు కదా. రాసిన నేను 2bc సైన్ అంటే ఏం రాసిన 4 డెల్టా రాసిన ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఇక్కడ కూడా ఏమవుతుంది 4 డెల్టా అవుతుంది, 4 డెల్టా ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై ఇక్కడ కూడా ఏమవుతుంది 4 డెల్టా అవుతుంది. 4 డెల్టా 4 డెల్టా 4 డెల్టా, వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఎల్సిఎం ఏమైతే చూడండి 4 డెల్టా అవుతుంది. సో దట్ షుడ్ బి ఈక్వల్ టు ఎల్సిఎం 4 డెల్టా అవుతుంది. సో రిమైనింగ్ టర్మ్స్ ఏమని చూడండి, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. So here minus c square, here plus c square, here plus b square minus b square plus a square minus a square should be cancelled. ఏముంటా చూడండి a square plus b square plus c square by 4 delta. That is our RHS part. Very very important problem ఇది. సింపుల్ ఏం లేదు, 5 స్టెప్లు ఉంటుంది. LHS తీసుకుంటున్నా, కాట్ అంటే కాస్ బై సైన్ రాసిన, కాస్ ఏ ఫార్ములా రాస్తున్నా b square plus c square minus a square by 2bc, that is the cos rule. sin a as it is. ఇక్కడ cos b ఫార్ములా c స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 2ca, cos రూల్ sin b as it is. cos c ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ బై 2ab sin c as it is. ఓకేనా, ఇక్కడ 2bc sin a ప్లస్ నేను 4 డెల్టా రాస్తున్నా. ఎలా వచ్చింది డెల్టా ఫార్ములా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ bc sin a, క్రాస్ మల్టిప్లై చేస్తే 2 డెల్టా ఈజ్ ఈక్వల్ టు bc sin a, బోత్ సైడ్స్ 2 తోటి మల్టిప్లై చేస్తే 4 డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2bc sin a. అంటే 2bc sin a దగ్గర 4 డెల్టా రాస్తాం. అట్లనే 2ca sin b దగ్గర 4 డెల్టా అవుతుంది, 2ab sin c దగ్గర కూడా 4 డెల్టా అవుతుంది. నౌ ద ఎల్సిఎం ఇస్ 4 డెల్టా. సో 4 డెల్టా ఎల్సిఎం తీసుకున్నాం, క్యాన్సిల్ చేసినాం, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా, చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. నౌ ఎల్హెచ్ఎస్ పార్ట్. వాట్ ఈస్ ద ఎల్హెచ్ఎస్ పార్ట్? కాస్ ఏ బై స్మాల్ ఏ ప్లస్ కాస్ బి బై స్మాల్ బి ప్లస్ కాస్ సి బై స్మాల్ సి వాల్యూ ఏమంటుండు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 2abc అంటుండు. రైట్, మరి ప్రూవ్ చేయాలి అంటే మనకేం తెలవాలి? రైట్, ఏం తెలవాలి? ఇక్కడ చూడండి కాస్ ఏ ఫార్ములా తెలవాలి. కాస్ ఏ ఫార్ములా ఏంటి? బై కాస్ రూల్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc ఇంటూ ఏ అలానే రాద్దాం ప్లస్ మరి కాస్ బి ఫార్ములా ఏంటి? సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ca, బి అట్లనే రాద్దాం ప్లస్ మరి కాస్ సి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab ఇంటూ సి. రైట్, డినామినేటర్ 2abc is there. So LCM is 2abc. So b square plus c square minus a square plus c square plus a square minus b square plus a square plus b square minus c square. Here minus c square plus c square plus b square minus b square plus a square minus a square should be cancelled. Now what is the remaining part? A square plus b square plus c square by 2abc. This is our RHS part. చూసారా, రెండే స్టెప్లు, 1 2 3 స్టెప్స్ ఓన్లీ. సింపుల్ ఫార్ములా కాస్ ఏ ఫార్ములా బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc, కాస్ బి ఫార్ములా సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ca,
And cos C formula a square plus b square minus e square by 2ab. These are cos rules. Apply చేస్తాం, cancel చేస్తాం, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. Clear? And one more problem is a fourth question. This is also very important. What is the LHS part? LHS part ఏంటి నాకు చెప్పండి. 1 by r square, 1 by r1 square, 1 by r2 square, 1 by r3 square, 1 by r3 square. 1 by r square ని దీన్ని 1 by r whole square రాసుకోవచ్చు కదా. 1 by r1 square ని 1 by r1 whole square రాస్తున్నా. Here also 1 by r2 whole square. Here also 1 by r3 whole square. మరి 1 by r ఫార్ములా ఏంటి? r అంటే డెల్టా బై s ఉంది మీకు. r అంటే ఏముంది? డెల్టా బై s ఉంది, ఇది రివర్స్. దట్ మీన్స్ s బై డెల్టా ప్లస్ 1 by r1 అంటే r1 అంటే డెల్టా బై s మైనస్ ఏ ఫార్ములా ఉంది. మరి రివర్స్ కాబట్టి s మైనస్ ఏ బై డెల్టా హోల్ స్క్వేర్. ఇది s మైనస్ b బై డెల్టా హోల్ స్క్వేర్, s మైనస్ c బై డెల్టా హోల్ స్క్వేర్. క్లియర్? ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసి ఇక్కడ డెల్టా ఇప్పుడు మళ్ళీ చేసాము చూడండి. ఎస్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ రాచా దీన్ని ప్లస్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ రాచా ప్లస్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ రాచా ప్లస్ ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ రాచా. నౌ డెల్టా స్క్వేర్ డెల్టా స్క్వేర్ డెల్టా స్క్వేర్ డెల్టా స్క్వేర్, వాట్ ఈస్ ద ఎల్సిఎం? డెల్టా స్క్వేర్ is our LCM. Delta square is our LCM. Delta square. So s square, s minus a whole square, s minus b whole square, s minus c whole square, right? So s square as it is, s minus a whole square expand chedam, a minus b whole square, a square plus b square minus 2ab. Clear? S minus b whole square, a square plus b square minus 2ab. Next, s minus c whole square, a square plus b square minus 2ab whole by delta square. Whole by delta square. How many s squares are there? S square 2, 3, 4. So 4s square, 4s square. Next, a square ఉంటుంది, b square ఉంటుంది, c square ఉంటుంది కదా. ఇక్కడ మైనస్ 2as మైనస్ 2bs మైనస్ 2csలో మైనస్ 2s కామన్ ఇస్తున్నా a ప్లస్ b ప్లస్ c వస్తుంది, అవునా కదా? హోల్ బై డెల్టా స్క్వేర్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c? a ప్లస్ b ప్లస్ c అంటే మీకు ఎంత తెలుసు? 2s అని తెలుసు కదా, అది రాయండి, 2s రాయండి అక్కడ. నెక్స్ట్ స్టెప్ ఈస్ దట్ ఈస్ ఈక్వల్ టు 4s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 2s ఇంటూ 2s మైనస్ 2s ఇంటూ 2s. ఎందుకు? a ప్లస్ b ప్లస్ c అంటే 2s కదా, బై డెల్టా స్క్వేర్. దట్ ఈస్ ఇంప్లైస్ 4s స్క్వేర్ ప్లస్ a square plus b square plus c square minus 2s into 2s, how much? 4s square by delta square minus 4s square plus 4s square should be cancelled is equal to a square plus b square plus c square by delta square. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇదేనా అడిగింది? అంతే కదా, a square plus b square plus c square by delta square. That is our RHS part. It is very clear, very simple. 1 by r ఫార్ములా రాస్తున్నా, దట్ ఈస్ s బై డెల్టా. యాక్చువల్గా మీకున్న ఫార్ములా r is equal to డెల్టా బై s ఉంది, ఇది రివర్స్ కాబట్టి s బై డెల్టా. అలానే r1 ఫార్ములా ఉంది మీకు, r1 అంటే డెల్టా బై s మైనస్ ఏ, ఇది రివర్స్ ఉంది కాబట్టి s మైనస్ c బై డెల్టా, s మైనస్ b బై డెల్టా, s మైనస్ c బై డెల్టా. డెల్టా స్క్వేర్ ఎల్సిఎం వస్తుంది, పైన a మైనస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లియర్? అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఇస్ దేర్. What is LHS here? LHS cos A plus cos B plus cos C. Let us suppose this is C and this one D. Cos C plus cos D formula ఏంటి? Cos C plus cos D formula నాకు చెప్పండి. Cos C plus cos D అంటే ఏంటి? 2 cos C plus D by 2 into cos C minus D by 2. ఈ ఫార్ములా అప్లై చేద్దాం. 2 cos C plus D by 2 into cos C minus D by 2. So 2 cos A plus B by 2 into cos A minus B by 2 plus
కాస్ సి కాస్ మరి ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి బై టూ కాస్ ఏ ప్లస్ బి బై టూ దట్ ఇస్ నథింగ్ బట్ సైన్ సి బై టూ ఎంతమ్మా సైన్ సి బై టూ ఎందుకు ఏ ప్లస్ బి అంటే 180 మైనస్ సి కదా 180 మైనస్ సి కదా 180 బై టూ అంటే 90 కదా 90 చేంజ్ అయితే కాస్ ఏమవుతుంది సైన్ అవుతుంది ఏబీలు ఎగిరిపోతాయి సి బై టూ వస్తుంది క్లియర్ ఇంటూ కాస్ ఏ మైనస్ సి బి బై టూ ప్లస్ మరి కాస్ సి ఫార్ములా సైన్లలో ఏముంది మనకు కాస్ 2a ఫార్ములా కాస్ 2a ఫార్ములా సైన్లలో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి ఉంది బట్ ఇక్కడ కాస్ సి కావాలి కాబట్టి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై టూ రాస్తున్నాం దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్ సి ఫార్ములా ఏంటి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై టూ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై టూ ఆ 1 ముందు రాయండి ఏముంటుంది 2 సైన్ సి బై టూ ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై టూ మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై టూ మరి ఇక్కడ 2 సైన్ సి బై టూ ఉంది ఇక్కడ 2 సైన్ సి బై టూ ఉంది 2 సైన్ సి బై టూ షుడ్ బి కామన్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 సైన్ సి బై టూ కామన్ తీస్తున్నా కామన్ తీస్తే కాస్ ఏ మైనస్ బి బై టూ మైనస్ సైన్ సి బై టూ ఉంటుంది సైన్ సి బై టూ దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 సైన్ సి బై టూ ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై టూ మైనస్ ఇక్కడ చూడండి సైన్ సి బై టూ నేను ఏం రాస్తున్నా అంటే కాస్ ఏ ప్లస్ బి బై టూ రాసిన ఆల్రెడీ ముందు రాసిన చూడండి ఒకసారి కాస్ ఏ ప్లస్ బి బై టూ ఉంటే ఏం రాసిన సైన్ సి బై టూ రాసిన మరి సైన్ సి బై టూ ఉంటే ఏం రాయొచ్చు కాస్ ఏ ప్లస్ బి బై టూ రాయొచ్చు అదే రాసిన చూడండి సైన్ సి బై టూ ప్లస్ కాస్ ఏ ప్లస్ బి బై టూ రాసిన ఇక్కడ ఫార్ములా అప్లై అవుతుంది ఏందా ఫార్ములా కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా 2 sin A sin B 2 sin A sin B so that is equal to 1 plus 2 sin C by 2 into అది మొత్తం ఫార్ములా కింద కన్వర్ట్ అవుతుంది 2 sin A అంటే A by 2 ఉంది ఇక్కడ ఇంటూ sin B B అంటే B by 2 ఉంది that should be equal to 1 plus 2 2s are 4 sin A by 2 sin B by 2 sin C by 2 4 sin A by 2 sin B by 2 sin C by 2 okay that should be equal to 1 plus a particular part ni nenu r toti multiply chestunna 4r sin A by 2 sin B by 2 sin C by 2 by capital R మరి ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్నది ఏ ఫార్ములా స్మాల్ r ఫార్ములా కదా అది స్మాల్ r ఫార్ములా that is equal to 1 plus small r by capital R 1 plus small r by capital R that is our RHS part it is very simple problem right ఏం లేదు cos c plus cos d ఫార్ములా అప్లై చేయాలి 2 cos c plus d by 2 into cos c minus d by 2 here cos c ఫార్ములా 1 minus 2 sin square c by 2 1 minus 2 sin square c by 2 1 ముందు రాస్తాం 2 sin c by 2 ఇక్కడ ఉంది 2 sin c by 2 should be కామన్ తీస్తే మీకు ఇక్కడ sin c by 2 వస్తుంది sin c by 2 ని మళ్ళీ ఏం రాయొచ్చు cos a plus b by 2 రాసుకోవచ్చు cos a plus b by 2 ఎక్కడ కనిపించినా ఏం రాస్తున్నా sin c by 2 రాస్తాం ఎందుకు a plus b plus c 180 then a plus b is equal to 180 minus c by 2 90 చేంజ్ అయితే cos ఏమవుతుంది sin అవుతుంది క్లియర్ మరి ఇక్కడ బ్రాకెట్ లో అది cos a minus b minus cos a plus b ఫామ్ లో ఉంది దట్ ఈస్ 2 sin a sin b రాష్ట్రం మరి ఇక్కడ డినామినేటర్ లో అడిగిన క్వశ్చన్ లో డినామినేటర్ లో ఏముందంటే క్యాపిటల్ ఆర్ ఉంది సో ఈ పర్టికులర్ పార్ట్ ని ఆర్ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తుంది డివైడ్ చేసినప్పుడు ఆ బ్రాకెట్ లో ఉన్నది స్మాల్ ఆర్ ఫార్ములా డినామినేటర్ లో క్యాపిటల్ ఆర్ సో 1 plus small r by capital R is our final answer క్లియర్ అండ్ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు సొల్యూషన్ వాట్ ఈస్ అవర్ LHS part చూద్దాం LHS part ఏమి ఇచ్చిండు b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ బై a స్క్వేర్ రైట్ మరి స్మాల్ b ఫార్ములా ఏంటమ్మా బై సైన్ రూల్ స్మాల్ b ఫార్ములా ఏంటి 2r sin b కదా స్మాల్ c ఫార్ములా ఏంటి 2r sin c కదా హోల్ బై స్మాల్ a ఫార్ములా ఏంటి 2r sin a కదా క్లియర్ దట్ ఈస్ షుడ్ బి ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 r స్క్వేర్ sin స్క్వేర్ b మైనస్ హియర్ 4 r స్క్వేర్
sin square c whole by 4 r square sin square a. ఇక్కడ న్యూమరేటర్లో కామన్ వస్తుంది, ఏం కామన్ వస్తుంది చూడండి, 4r² కామన్ వస్తుంది. 4r² కామన్ తీద్దాం. 4r² కామన్ తీస్తే 4r² కామన్ తీస్తే ఏముంటుంది, sin square b మైనస్ sin square c ఉంటుంది. sin square b మైనస్ sin square c ఉంటుంది హోల్ బై 4r² ఇంటూ sin square a ఉంటుంది డినామినేటర్లో. 4r² ఇంటూ sin square a, రైట్. Here 4r², here 4r² should be cancelled. So sin square b minus sin square c by sin square a. మరి న్యూమరేటర్లో డైరెక్ట్ ఫార్ములా అప్లై అవుతుంది. sin square a minus sin square b ఫార్ములా, దట్ ఈస్ sin b plus c into sin b minus c హోల్ బై, దీన్ని sin square b plus c రాసుకోవచ్చమ్మా. ఎందుకు, a plus b plus c 180 కదా, దాని ఏ వాల్యూ 180 మైనస్ హాఫ్ b plus c, సెకండ్ కోఆర్డినేట్ సైన్ పాజిటివ్ ఉంటుంది, sin square b plus c. అంటే మీరు ఎక్కడ కనబడ sin square a కనబడ దాన్ని sin square b plus c రాసుకోవచ్చు. పైన ఒక sin b plus c, కింద రెండు ఉన్నాయి sin b plus c, ఒకటి క్యాన్సిల్ చేస్తున్నా, ఏముంటుంది sin b minus c న్యూమరేటర్లో ఉంటుంది, డినామినేటర్లో sin b plus c ఉంటుంది. మనం ప్రూవ్ చేయాల్సింది ఇదేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. RHS ఇదే అనుకుంటా, sin b minus c by b plus c కదా, sin b minus c by b plus c. సింపుల్ ఏం లేదు, సైన్ రూల్ అప్లై చేసిన నేను. b ప్లేస్లో 2r sin b ఫార్ములా, c ప్లేస్లో 2r sin c ఫార్ములా, a ప్లేస్లో 2r sin a ఫార్ములా అప్లై చేసిన, పైన 4r² కామన్ తీసిన, క్యాన్సిల్ చేసిన. ఆ తర్వాత ఏం చేసిన, sin square a మైనస్ sin square b ఫార్ములా రాసిన, sin a plus b ఇంటూ sin a minus b అని చెప్పేసి రాసిన. ఆఫ్టర్ దట్ sin a ప్లస్లో ఏం రాసిన, sin b plus c రాసిన, మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. చూడండి మళ్ళీ చెప్తున్నా నేను, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీకు 11 మార్క్స్ స్కోర్ చేయాలి అంటే కంపల్సరీ ఫార్ములాస్ వచ్చి ఉండాలి, అదర్వైజ్ మీరు చదువుకోకపోవటం బెటర్, అది వదిలేయటమే బెటర్. కంపల్సరీ మీరు ఫార్ములా చదువుకోవాలి, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ద ప్రాబ్లమ్స్. క్లియర్, నైస్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఇస్ దేర్, వాట్ ఈస్ అవర్ LHS పార్ట్? LHS పార్ట్ ఏంటో చూద్దాం. cot a by 2, cot b by 2, cot c by 2, cot a by 2 plus cot b by 2 plus cot c by 2. మరి cot a by 2 ఫార్ములా మీకు తెలిసిన ఫార్ములా ఏమైనా ఉందా? cot a by 2 అంటే ఏంటి? tan a by 2 ఫార్ములా ఉందా? tan a by 2 ఫార్ములా ఏంటి? మీకు తెలిసిన ఫార్ములా ఏంటి? tan a by 2 అంటే, tan a by 2 అంటే మీకు తెలిసిన ఫార్ములా ఏంటి? డెల్టా బై s ఇంటూ s మైనస్ a కదా, ఇది రివర్స్ ఉంది చూడండి. మరి cot a by 2 అంటే ఏంది? s ఇంటూ s మైనస్ a బై డెల్టా, దట్ ఈస్ ద ఫార్ములా, ఓకేనా. మరి cot b by 2 అంటే ఏంటి? s ఇంటూ s మైనస్ b బై డెల్టా. cot c by 2 ఏంది? s ఇంటూ s మైనస్ c బై డెల్టా, ఓకేనమ్మా. నౌ వాట్ ఈస్ ద కామన్ టర్మ్? ఇక్కడ s బై డెల్టా ఉంది, s బై డెల్టా ఉంది, s బై డెల్టా ఉంది, s బై డెల్టా షుడ్ బి కామన్. కామన్ తీసి ఏముంటుంది, s మైనస్ a ప్లస్ s మైనస్ g ప్లస్ s మైనస్ c. సో s by delta times of, how many s are there? 3 s's. సో 3s. ఇక్కడ మైనస్ a ఉంది, మైనస్ b ఉంది, మైనస్ c ఉంది, మైనస్ కామన్ తీస్తే a ప్లస్ b ప్లస్ c వస్తుంది. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c? a ప్లస్ b ప్లస్ c అంటే 2s కదా, అవునా కదా. సో దట్ షుడ్ బి ఈక్వల్ టు s by delta times of 3s minus 2s, దట్ ఈస్ ఈక్వల్ టు s by delta ఇంటూ 3s మైనస్ 2s అంటే s కదా. సో s ఇంటూ s ఏమవుతుంది, s స్క్వేర్ బై డెల్టా. ఇదేనా ప్రూవ్ చేయమన్నది? ఇదే కదా RHS పార్ట్, s స్క్వేర్ బై డెల్టా, అవునా కదా. సో సింపుల్ ఏం లేదు, cot a by 2 ఫార్ములా రాస్తున్నా, s ఇంటూ s మైనస్ a బై డెల్టా. cot b by 2 ఫార్ములా, s ఇంటూ s మైనస్ b బై డెల్టా. cot c by 2, s ఇంటూ s మైనస్ c బై డెల్టా. డెల్టా LCM s బై, లేదంటే s బై డెల్టా కామన్ తీయండి. ఇక్కడ s బై డెల్టా ఉంది, s బై డెల్టా ఉంది, s బై డెల్టా షుడ్ బి కామన్. మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సమ్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. 1 by b plus c plus 1 by a plus c is equal to 3 by a plus b plus c, then show that c is equal to 60 degrees. కండిషన్ వాడుకుందాం. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, 1 by a plus c plus 1 by b plus c is equal to 3 by a plus b plus c, 3 by a plus b plus c, ఓకే. దట్ ఈస్ ఇంప్లైస్ ఇక్కడ LCM ఎంత అవుతుందమ్మా? a plus c ఇంటూ b plus c is our LCM.
క్రాస్ మల్టిప్లై చేస్తే b plus c plus a plus c is equal to 3 by a plus b plus c. 3 by a plus b plus c. That is implies. So a ఉంటుంది ప్లస్ b ఉంటుంది c ప్లస్ c 2c హోల్ బై ఇక్కడ మల్టిప్లై చేద్దాం a ఇంటూ b ab ప్లస్ a ఇంటూ c ac ప్లస్ c ఇంటూ b cb ప్లస్ c ఇంటూ c c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 బై a ప్లస్ b ప్లస్ c 3 బై a ప్లస్ b ప్లస్ c. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై ఇది ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఒక్కొక్కటి మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఏ తోటి మల్టిప్లై చేద్దాం. a ఇంటూ a స్క్వేర్ దట్ షుడ్ బి ఇంప్లైస్ a స్క్వేర్ a ఇంటూ a స్క్వేర్ ప్లస్ a ఇంటూ b ab a ఇంటూ b ab a ఇంటూ c ac అయిపోయింది. ఏ తోని కంప్లీట్ అయింది కదా. a టు 3 మల్టిప్లికేషన్. నెక్స్ట్ b తోటి మల్టిప్లై చేయండి. b ఇంటూ a ba b ఇంటూ a ba ప్లస్ b ఇంటూ b b స్క్వేర్ b ఇంటూ b b స్క్వేర్ ప్లస్ b ఇంటూ c bc b తోటి కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ 2c తోటి మల్టిప్లై చేద్దాం. 2c ఇంటూ a 2ca 2c ఇంటూ a 2ca ప్లస్ 2c ఇంటూ b 2cb 2c ఇంటూ b 2cb ప్లస్ 2c ఇంటూ c 2c స్క్వేర్ 2c ఇంటూ c 2c స్క్వేర్ అయిపోయింది కదా. ఇది మల్టిప్లై చేస్తాం. మళ్ళీ ఇటు 3 ఇంటూ ab ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ab 3ab ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 3ab ప్లస్ 3ac ప్లస్ 3bc ప్లస్ 3c స్క్వేర్ ఓకే క్లియర్ రైట్. దట్ షుడ్ బి ఇంప్లైస్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ac ప్లస్ 2ac 3ac రైట్లో 3ac క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ab ప్లస్ ab నెక్స్ట్ bc చూద్దాం. bc ప్లస్ 2bc ప్లస్ 2bc 3bc బోత్ ఆర్ క్యాన్సిల్ అవుట్. ఓకేనా. ఏం మిగిలిన రాయండి ఒకసారి. లెఫ్ట్లో ఏం మిగిలింది a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ ab 2ab ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3ab ప్లస్ 3c స్క్వేర్ 3ab ప్లస్ 3c స్క్వేర్ రైట్. ఇక్కడ ab సో ఈ 2ab అక్కడ పంపించేద్దాం. ఇది 3c స్క్వేర్ ఇటు పంపించండి. ఏమైతే చూడండి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ 3c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమైందమ్మా 3ab మైనస్ 2ab 3ab. సో 2c స్క్వేర్ మైనస్ 3c స్క్వేర్ హౌ మచ్. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3ab మైనస్ 2ab దట్ ఈస్ ab. ఓకేనా. ఆ ఏబీని కూడా ఇక్కడ పంపించేసేయండి. డివైడ్ చేద్దాం. సో దట్ ఈస్ ఇంప్లైస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ బై ab ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 1 అవుతుంది. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ బై 2ab ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ నేను 2 తోటి బోత్ సైడ్స్ డివైడ్ చేసిన ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే మనకి ఇదే వస్తుంది కదా. ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చిందంటే ఇందులో దీన్ని ఫార్ములా రాసుకోవచ్చు మనం. సో ఏంటది కాస్ రూల్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ బై 2ab ఉంటే దాన్ని ఏం రాయొచ్చు కాస్ a/2 ఎంత కాస్ ఏనా కాస్ బినా కాస్ బి ఫార్ములా ఏంటమ్మా c స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ కాస్ c ఫార్ములా అది కాస్ c ఫార్ములా ఏంటి కాస్ c ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ బై 2ab ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 1/2 దట్ మీన్స్ కాస్ c ఈజ్ ఈక్వల్ టు 1/2ని నేను కాస్ 60 డిగ్రీస్ రాయచ్చా కాస్ 60 డిగ్రీస్. సో కాస్ బోత్ ఆర్ క్యాన్సిల్ అవుట్. c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 60 డిగ్రీస్ అవుతుంది. ఎంత అవుతుంది 60 డిగ్రీస్ అవుతుంది. ప్రూవ్ చేయమన్నది అదేనా. c ఈజ్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయమన్నాడు 60 డిగ్రీస్ అని ప్రూవ్ చేయమన్నాడు. సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ స్టేట్మెంట్ ఇది ఇచ్చాడు. ఎల్సిఎం తీసుకుంటున్నాం, క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం,
లెఫ్ట్లో రైట్లో క్యాన్సిల్ చేస్తున్నాం, మిగిలిన వాల్యూస్ రాస్తున్నాం. రాస్తే మనకేమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ వస్తుంది. ఈ ఏబీని కూడా యువతల సైడ్ పంపిస్తే డివైడ్ అవుతుంది. దెన్ మనకి ఇక్కడ 2 మిస్ అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బోత్ రైట్ లెఫ్ట్ 2 తోటి డివైడ్ చేస్తే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab వస్తుంది. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ కాస్ సి, కాస్ రూల్. 1/2ని కాస్లో రాస్తే కాస్ 60, సి వాల్యూ 60 degrees అవుతుంది. అడిగినాడు, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా? Then show that in a triangle ABC, tan of b minus c by 2 is equal to b minus c by b plus c into cot a by 2 అని ప్రూవ్ చేయమంటుండు. ఓకేనా? ఎలా ప్రూవ్ చేద్దాం మరి చూడండి ఒకసారి. ఆర్హెచ్ఎస్ పార్ట్ చెప్పండి నాకు. ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏంటి? సొల్యూషన్ ఆర్హెచ్ఎస్ పార్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, b minus c by b plus c into cot a by 2. మీకు స్మాల్ బి ఫార్ములా ఉంది కదా, స్మాల్ బి ఫార్ములా బై యూజింగ్ సైన్ రూల్లో స్మాల్ బి అంటే ఏంది, 2r ఇంటూ సైన్ బి మైనస్ స్మాల్ సి అంటే ఏంది, 2r ఇంటూ సైన్ సి హోల్ బై 2r ఇంటూ సైన్ బి ప్లస్ 2r ఇంటూ సైన్ సి ఇంటూ కాట్ ఏ బై 2. సో న్యూమరేటర్లో 2r ఉంది, డినామినేటర్లో 2r ఉంది. 2r కామన్ ఇద్దాం. 2r కామన్ ఇస్తే ఏముంటుంది, సైన్ బి మైనస్ సైన్ సి బై, ఇక్కడ కూడా 2r కామన్ ఇస్తే సైన్ బి ప్లస్ సైన్ సి ఇంటూ కాట్ ఏ బై 2. హియర్ 2r బోత్ ఆర్ క్యాన్సిల్ అవుట్. పైన ఏముంటుంది చూడండి, సైన్ బి మైనస్ సైన్ సి దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ బి మైనస్ సైన్ సి by sin b plus sin c into cot a by 2. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే sin b మైనస్ sin c ఫార్ములా మనకు తెలుసు. sin b మైనస్ sin c, sin a మైనస్ sin b ఫార్ములా 2 cos b c by 2 into sin b minus c by 2 whole by sin c plus sin d ఫార్ములా 2 sin c plus d by 2 into cos b minus c by 2 into cot a by 2. So here 2 both are cancelled out. Is equal to so cos by sin అంటే ఏమైతుంది, cot అవుతుంది కదా. cos by sin అంటే ఎంత, cot b plus c by 2 into sin by cos అంటే tan కదా, tan b minus c by 2 into cot a by 2. మరి cot of b plus c by 2ని tan a by 2 రాసుకోవచ్చు. tan a by 2 రాసుకోవచ్చు ఇంటూ tan of b minus c by 2 ఇంటూ cot అంటే 1/tan రాసుకోవచ్చు కదా, 1/tan a by 2 అని. ఇక్కడ tan క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ ఎట్లా రాస్తుంది తెలుసా, cot b plus c by 2ని tan a plus b plus c 180, దెన్ b plus c is equal to 180 minus a, 180 by 2 అంటే 90 చేంజ్ అయితే కాట్ ఏమవుతుంది, tan అవుతుంది. ఓకేనా? tan క్యాన్సిల్ అయితే ఏముంటుంది, tan b మైనస్ c by 2 ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు tan ఆఫ్ b మైనస్ c by 2. దిస్ ఈజ్ అవర్ LHS పార్ట్. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి నేను RHS తీసుకొని LHS ప్రూవ్ చేస్తాను. RHS ఏముందో తీసుకున్నాను. RHS ఎంత ఉంది, b మైనస్ c by b ప్లస్ c cot a by 2 ఉంది. ఇక్కడ నేను అప్లై చేసింది సైన్ రూల్ ఫార్ములా, స్మాల్ b ఫార్ములా 2r sin b, స్మాల్ c ఫార్ములా 2r sin c, 2r క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ అగైన్ sin c మైనస్ sin d ఫార్ములా ఏంటి, sin c మైనస్ sin d ఫార్ములా 2 cos c ప్లస్ d by 2 ఇంటూ sin c మైనస్ d by 2. sin c ప్లస్ sin d ఫార్ములా 2 sin c ప్లస్ d by 2 ఇంటూ cos c మైనస్ d by 2. sin cos by sin అంటే cot అవుతుంది, sin by cos అంటే tan అవుతుంది ఇంటూ cot a by 2. ఇది మొత్తాన్ని నేను tan a by 2 రాస్తున్నా, cotని 1/tan రాస్తున్నా, tan క్యాన్సిల్. మనకు కావాల్సినటువంటి LHS పార్ట్ వస్తుంది. ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. 12th ప్రాబ్లం అడుగుతుండు. ఏంటది 12th ప్రాబ్లం? సొల్యూషన్ చూద్దాం. ఏంటమ్మా LHS పార్ట్ ఏంది? LHS పార్ట్ చూడండి, b మైనస్ c హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ a by 2 ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ a by 2 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అని ప్రూవ్ చేయమంటారు. చేద్దాం. మరి ఇక్కడ b మైనస్ c హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab
into cos square a by 2 plus b square plus c square plus 2bc into sin square a by 2. ఓకేనా? cos square a by 2 ఇన్సైడ్ మల్టిప్లై చేద్దాం. సో b square cos square a by 2 plus c square cos square a by 2 minus 2bc cos square a by 2 sin square a by 2 inside multiply చేద్దాం. b square sin square a by 2 plus c square sin square a by 2 plus 2bc sin square a by 2 2bc sin square a by 2. సో కామన్ ఏమైనా వస్తే తీద్దాం, ఎక్కడన్నా కామన్ వస్తే తీద్దాం. ఇక్కడ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఏ బై 2, ఇక్కడ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ బై 2. రెండిట్లో బీ స్క్వేర్ కామన్ వస్తుంది అనుకుంటా, చూడండి బీ స్క్వేర్ కామన్ వస్తుంది, కాస్ స్క్వేర్ ఏ బై 2 ఇక్కడ ఉంటుంది, అక్కడ సైన్ స్క్వేర్ ఏ బై 2 ఉంటుంది. ఓకేనా? మరి ఇక్కడ సి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఏ బై 2, ఇక్కడ సి స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ బై 2. సి స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ బై 2 ఉంటుంది. ఇక మిగిలింది ఏంటి? మైనస్ 2bc కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ 2bc సైన్ స్క్వేర్ ఏ బై 2. రెండిట్లో మైనస్ 2bc కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 2 ఉంటుంది. ఈ వాల్యూ 1 కదా, బై యూజింగ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1 కదా. హియర్ ఆల్సో 1. హియర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, దట్ ఈస్ కాస్ 2 థీటా, కాస్ 2 థీటా. అంటే ఫైనల్ ఏముంటుంది చూడండి, b స్క్వేర్ ఇంటూ 1 c square into 1 minus 2bc into that is cos a formula, that is equal to b square plus c square minus 2bc into cos a. This is directly formula for a square, that is RHS part. ఎందుకు a square? ఇది కాస్ట్ రూల్ అమ్మ. కాస్ట్ రూల్ మీకు 3 ఫార్ములాస్ ఉంటాయి, కాస్ట్ రూల్ 3 ఫార్ములాస్ ఉంటాయి. ఇక్కడ ఫార్ములా రాస్తున్నా చూడండి, ఇక్కడ ఫార్ములా కాస్ట్ రూలు 3 ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా? ఏంటివి అవి? ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ అని ఒకటి, అట్లనే బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca కాస్ బి అని, అండ్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి అని. ఈ 3 ఫార్ములాస్ ఉంటాయి, వీటిని కాస్ట్ రూల్ అంటాం మనం. అందులో మనకు అప్లై చేసింది ఈ రూల్ అప్లై చేసినాం, ఈ ప్రాబ్లంలో ఈ రూల్ అప్లై చేసినాం, అంతే కదా. బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ, బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ అని ఏం రాసుకుంటాం? ఏ స్క్వేర్ రాసినాం, అది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ పార్ట్ ఒకటి చెప్పు మనకు. ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏంది? ఏ స్క్వేర్ ఇంటూ కాట్ ఏ, బీ స్క్వేర్ ఇంటూ కాట్ బి, c square into cot c. a square into cot a, b square into cot b, c square into cot c, రైట్? మరి మీకు స్మాల్ ఏ ఫార్ములా ఉంది 2r sin a. కాట్ అంటే ఏంది మరి? కాస్ బై సైన్, కాస్ బై సైన్. అట్లానే b అంటే 2r sin b హోల్ స్క్వేర్. కాట్ b అంటే కాస్ b బై సైన్ b. మరి సి అంటే 2r sin c బై యూజింగ్ సైన్ రూల్. మరి కాట్ సి అంటే కాస్ సి బై సైన్ సి. దట్ షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాయచ్చమ్మా, 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి ఇంటూ cos b by sin b plus 4r square sin square c into cos c by sin c. ఇక్కడ sin c స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, sin b స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, sin a స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 4r స్క్వేర్ ఉంది, అక్కడ 4r స్క్వేర్ ఉంది, అక్కడ 4r స్క్వేర్ ఉంది. సో ఇక్కడ మొత్తానికి ఏముంది, మనం ప్రూవ్ చేయాల్సింది ఏంది? బై ఆర్, ఏబిసి బై ఆర్. సో ఇక్కడ ఏం రాదని చెప్పండి, దీన్ని 2 ఇంటూ 4r స్క్వేర్ సైన్ ఏ కాస్ ఏ, అంతేనా? మిగిలిన రాయండి అక్కడ 4r స్క్వేర్ సైన్ ఏ కాస్ ఏ ప్లస్ 4r స్క్వేర్
sin b cos b plus 4r square sin c cos c. 4r square sin c cos c. ఇక్కడ నేను 2r square 2r square 2r square 2r square కామన్ తీస్తున్నా. 2r square కామన్ తీస్తున్నా. 2r square కామన్ తీస్తే అన్నిట్లో 2 sin a cos a వస్తుంది. 2 sin a cos a. 2 sin b cos b వస్తుంది. 2 sin b cos b. నెక్స్ట్ 2 sin c cos c వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2r square ఇంటూ మరి 2 sin a cos a అంటే sin 2a కదా, sin 2a. మరి 2 sin b cos b అంటే sin 2b కదా. 2 sin c cos c అంటే ఏమవుతుంది, sin 2c అవుతుంది. మరి sin 2a plus sin 2b plus sin 2c is equal to how much? 4 sin a sin b sin c. So 2r square into 4 sin a sin b sin c. So sin 2a plus sin 2b plus sin 2c formula ఏంటి, 4 sin a sin b sin c. So 4 into 2 8r square sin a sin b sin c. ఓకేనా. సో మనకు అడిగిన క్వశ్చన్లో డినామినేటర్లో ఆర్ ఉంది. మరి మనకు వచ్చిన దాంట్లో డినామినేటర్లో ఆర్ ఉందా, లేదు. కాబట్టి దీన్ని పర్టికులర్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఆర్ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు 8r క్యూబ్ అవుతుంది న్యూమరేటర్లో. 8r క్యూబ్ sin a sin b sin c బై క్యాపిటల్ ఆర్ వస్తుంది. నేను ఇలా రాస్తాను చూడండి, 2r sin a ఇంటూ 2r sin b ఇంటూ 2r sin c అని రాస్తున్నా. రాసుకోవచ్చమ్మా, బై క్యాపిటల్ ఆర్. 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8, r ఇంటూ r ఇంటూ r, r క్యూబ్ sin a sin b sin c అన్నీ ఉన్నాయి కదా. మరి 2r sin a బై sin రూల్ ఏ కదా, 2r sin b అంటే b, అది c బై r. ఇదేనా ప్రూవ్ చేయమంది? దట్ ఈస్ అవర్ RHS పార్ట్. వెరీ సింపుల్ ప్రాబ్లం, రైట్. ఓకే, ఏం చేసాం, స్మాల్ ఏ ఫార్ములా 2r sin a, స్మాల్ b 2r sin b, స్మాల్ c 2r sin c రాసిన, క్యాన్సిలేషన్ చేసిన, మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. క్లియర్, రైట్. P1, P2, P3 are the altitudes of the vertices from A, B, C of a triangle respectively. Then show that 1 by P1 square plus 1 by P2 square plus 1 by P3 square is equal to cot A plus cot B plus cot C by delta. మరి చేయాలంటే దీనికి ఒక సంబంధించిన ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్ లాంగ్ ఆన్సర్స్లో చేసాము. ఏబిసి, క్యాపిటల్ ఏకి ఆపోజిట్ సైడ్ స్మాల్ ఏ అమ్మ సైడ్, క్యాపిటల్ బికి ఆపోజిట్ సైడ్ స్మాల్ బి అమ్మ, క్యాపిటల్ సికి ఆపోజిట్ సైడ్ స్మాల్ సి అమ్మ. మరి ఏ నుంచి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేస్తున్నా, ఏడీ లెటర్ సపోజ్ దాన్ని P1 అని ఇచ్చాడు, P1 అన్నాడు. మరి బి నుంచి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేస్తున్నాడు, దాన్ని ఏమన్నాడంటే P2 అన్నాడు, లెటర్ సపోజ్ ఈ అనుకున్నాడు. మరి సి నుంచి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేస్తున్నాడు, దాన్ని ఏమన్నాడు సిఎఫ్ అన్నాడు, దీన్ని P3 అన్నాడు. ఏమన్నాడు, P3 అన్నాడు. నాకు అక్కడ నుంచి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కావాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంతే కదా. జనరల్లీ ఏరియా ఇస్ డినోటెడ్ విత్ డెల్టా అమ్మా, డెల్టా. హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ ఎంత ఉంది, బేస్ ఎంత ఉంది, బీసీ ఉంది. మరి బీసీకి హైట్ ఎంత ఉంది, ఏడీ కదా. సో దట్ ఈస్ ఇంప్లైస్ డెల్టా ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ వాల్యూ స్మాల్ ఏ అండ్ ఏడీ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు, P1 అని ఇచ్చాడు. దట్ ఈస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 డెల్టా ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ P1 అవుతుంది. మరి నాకు కావాలి 1 బై P1 కావాలి. 1 బై P1 ఏమవుతుంది, మరి ఏ బై 2 డెల్టా అవుతుంది. 1 బై P1 ఏమవుతుంది, ఏ బై 2 డెల్టా. అట్లనే 1 బై P2 ఏమవుతుంది, సిమిలర్లీ 1 బై P2 ఏమవుతుంది, బి బై 2 డెల్టా అవుతుంది. 1 బై P3 ఏమవుతుంది, సి బై 2 డెల్టా అవుతుంది. అన్ని వాల్యూస్ ఉన్నాయి. 1 బై P1, 1 బై P2, 1 బై P3. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ, 1 బై P1 స్క్వేర్, 1 బై P2 స్క్వేర్, 1 బై P3 స్క్వేర్ అడిగాడు, అంతే కదా. నౌ LHS పార్ట్ చూద్దాం ఒకసారి. LHS పార్ట్ 1 బై P1 స్క్వేర్, 1 బై P2 స్క్వేర్, 1 బై P3 స్క్వేర్.
మరి 1/P1 అంటే మీకు A/2 డెల్టా అని తెలుసు, A/2 డెల్టా. 1/P2 అంటే B/2 డెల్టా అని తెలుసు మీకు, ఇది C/2 డెల్టా అని తెలుసు. స్క్వేర్ చేసి ఎంత అవుతుంది? A²/4 డెల్టా స్క్వేర్ ప్లస్ ఓకే B²/4 డెల్టా స్క్వేర్ C²/4 డెల్టా స్క్వేర్. సో మనకు అడిగింది ఏంది ఇక్కడ? ఎల్సిఎం ఏమవుతుంది? 4 డెల్టా స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 4 డెల్టా స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. సో వీ షుడ్ యాడ్ న్యూమరేటర్స్ A² + B² + C², A² + B² + C²/4 డెల్టా స్క్వేర్, దట్ ఈస్ అవర్ LHS పార్ట్. మరి ఇక్కడ RHS పార్ట్ ఏముంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. RHS పార్ట్ ఏముంది? RHS పార్ట్ cot A + cot B + cot C/, RHS పార్ట్ కూడా చేద్దాం. RHS పార్ట్ cot A + cot B + cot C/, ఓకే 1/డెల్టా పక్కన రాదా? సో cot Aని cos A/sin A రాయచ్చమ్మా, cos A/sin A ప్లస్ cos B/sin B ప్లస్ cos C/sin C, ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 1/డెల్టా ఇంటూ 1/డెల్టా ఇంటూ cos A ఫార్ములా బై యూజింగ్ cos రూల్ B² + C² - A²/2BC sin A as it is. మరి cos B ఫార్ములా ఏంటి? cos B ఫార్ములా C² + A² - B²/2CA sin B. మరి cos C ఫార్ములా ఏంటి? A² + B² - C²/2AB sin C, 2AB sin C. That is equal to 1/డెల్టా times of 1/డెల్టా times of ఏముంది? B² + C² - A², B² + C² - A² బై దాన్ని 4 డెల్టా రాయచ్చమ్మా. అట్లనే ఇక్కడ ఏముంది? C² + A² - B², C² + A² - B², దట్ ఈస్ ఆల్సో 4 డెల్టా అమ్మా. నెక్స్ట్ A² + B² - C², దట్ ఈస్ ఆల్సో 4 డెల్టా, ఓకేనా? సో లోపల 4 డెల్టా ఎల్సిఎం అవుతుంది కదా, 4 డెల్టా షుడ్ బి ఎల్సిఎం అయ్యే, రైట్? సో B² + C² - A² ప్లస్ C² + A² - B² ప్లస్ A² + B² - C². Here minus C² + C² should be cancelled, B² A² should be cancelled. So what are the remaining terms? 1/డెల్టా into 4 డెల్టా, that is 4 డెల్టా square. So A² + B² + C² / 4 డెల్టా స్క్వేర్, 4 డెల్టా స్క్వేర్. మరి LHS కూడా అదే వచ్చింది కదా, A² + B² + C² / 4 డెల్టా స్క్వేర్. RHS కూడా సేమ్ వచ్చింది కదా. సో LHS is equal to RHS. సో ఏం ప్రూవ్ చేసినా మనము? 1/P1² ప్లస్ 1/P2² ప్లస్ 1/P3² is equal to ఏంటమ్మా? cot A ప్లస్ cot B ప్లస్ cot C బై ఎంత? డెల్టానా 4 డెల్టానా? ఎంత అన్నట్టు చూడండి, బై డెల్టా, హెన్స్ ప్రూవ్డ్ కదా. ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది మనం, అవునా కదా? సింపుల్, ఏం లేదు, ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. డయాగ్రామ్ డ్రా చేసి డెల్టా వాల్యూ హాఫ్ బీసీ హాఫ్ ఏబీ సైన్ బి అని చెప్పేసి P1 వాల్యూ వస్తుంది A/2 డెల్టా, P2 వాల్యూ B/2 డెల్టా, P3 వాల్యూ C/2 డెల్టా. అన్ని వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే LHS పార్ట్ వస్తుంది. అట్లనే RHS పార్ట్ కూడా సాల్వ్ చేస్తాం. cot Aని cos A/sin A రాసి cos A ఫార్ములా రాస్తున్నాం బై యూజింగ్ cos రూల్ B² + C² - A²/2BC ఫార్ములాస్ రాస్తే మీకు LHS ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? RHS వస్తుంది, మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. క్లియర్? And one more question is there, 15th one. This is also beautiful sum. So given that condition ఏమి ఇస్తుండు? A:B:C is equal to ఎంతమ్మా? 7:8:9. What does that means? A/7 is equal to B/8 is equal to C/9. Let us suppose this value must be, నేనేం తీసుకుంటున్నా అంటే సమ్ K తీసుకుంటున్నా. ఏం తీసుకుంటా? K తీసుకుంటున్నా. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకు ఏ వాల్యూ ఏమవుతుంది?
7k. b వాల్యూ ఏమవుతుంది 8k, b వాల్యూ 8k. అండ్ c వాల్యూ ఏమవుతుంది 9k, c వాల్యూ 9k. సో ఏ వాల్యూ ఉంది, b వాల్యూ ఉంది, c వాల్యూ. ఇప్పుడు నాకు కావాలి కాసే కావాలి, కాసే. నౌ కాసే ఏంటి, కాసే ఫార్ములా b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc. b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc. అన్ని వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయండి. b అంటే ఎంత 8k హోల్ స్క్వేర్. సో కాస్ a ఈజ్ ఈక్వల్ టు 8k హోల్ స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే 9k హోల్ స్క్వేర్, 9k హోల్ స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే ఏంది 7k హోల్ స్క్వేర్, 7k హోల్ స్క్వేర్ హోల్ బై 2bc అన్నాడు. 2 ఇంటూ 8k ఇంటూ 9k, 2 ఇంటూ 8k ఇంటూ 9k. సో 8k హోల్ స్క్వేర్ హౌ మచ్, దట్ ఈస్ 64k స్క్వేర్ ప్లస్ 9k హోల్ స్క్వేర్ దట్ ఈస్ 81k స్క్వేర్ మైనస్ 7k హోల్ స్క్వేర్ దట్ ఈస్ 49k స్క్వేర్ హోల్ బై 2 ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ k ఏమైందమ్మా k స్క్వేర్. దట్ షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు 64 ప్లస్ 81. 64 ప్లస్ 81 ఎంత అవుతుంది చూడండి, 145k స్క్వేర్ మైనస్ 49k స్క్వేర్ బై 2 ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ k స్క్వేర్. ఓకే, 145 మైనస్ 49, 145 మైనస్ 49 అంటే ఎంత అవుతుంది 96k స్క్వేర్ బై 2 ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ k స్క్వేర్. Here k square should be cancelled. 8 ones are 8 12s are 3 3s are 3 4s are 2 1s are 2 2s are is equal to ఏమవుతుంది 2/3 అవుతుంది. ఇది ఏ వాల్యూ కాస్ ఏ వాల్యూ. సో కాస్ ఏ వాల్యూ ఏమవుతుందమ్మా 2/3. అట్లనే మనము కాస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి కాస్ బి ఫార్ములా ఏంటి, బై యూజింగ్ కాస్ రూల్ c స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 2ca. సో c స్క్వేర్ అంటే ఎంత వస్తుంది చూడండి, c స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. c స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, c స్క్వేర్, c వాల్యూ 9k కదా, 9k హోల్ స్క్వేర్ దట్ ఈస్ 81k స్క్వేర్, 81k స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే ఎంత వస్తుంది చూడండి, a స్క్వేర్ అంటే 7k హోల్ స్క్వేర్ దట్ ఈస్ 49k స్క్వేర్, 49k స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే b ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 8k కదా, 8k అంటే 64k స్క్వేర్, 64k స్క్వేర్ బై 2ca, 2 ఇంటూ 9k ఇంటూ 7k, 2 ఇంటూ 9k ఇంటూ 7k దట్ ఈస్ ఈక్వల్ టు 81 ప్లస్ 49 హౌ మచ్, దట్ ఈస్ 130k స్క్వేర్, 130k స్క్వేర్ మైనస్ 64k స్క్వేర్ బై 2 ఇంటూ 9 ఇంటూ 7 ఇంటూ k స్క్వేర్. సో 130k స్క్వేర్ మైనస్ 64k స్క్వేర్ హౌ మచ్, దట్ ఈస్ 66k స్క్వేర్, 66k స్క్వేర్ బై 2 ఇంటూ 9 ఇంటూ 7 ఇంటూ k స్క్వేర్. k స్క్వేర్ షుడ్ బి క్యాన్సిల్. h 3 3s are 3 22s are. So 2 1s are 2 11s are, that is equal to 11 by 7 3s are 21. That is a value of cos b. నెక్స్ట్ మనకు కావాలి కాస్ సి కావాలి. కాస్ సి ఫార్ములా ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ బై 2ab. రైట్, మరి a స్క్వేర్ అంటే ఎంత, a స్క్వేర్ అంటే 49k స్క్వేర్ కదా, 49k స్క్వేర్. మరి b స్క్వేర్ అంటే ఎంత, b స్క్వేర్ అంటే 64k స్క్వేర్, 64k స్క్వేర్ మైనస్ c స్క్వేర్ అంటే 81k స్క్వేర్ బై 2 ఇంటూ 7k ఇంటూ 8k. So 49 plus 64 how much, that is 113k square minus 81k square by 2 into 7 into 8 into k square. So 113 minus 81 how much, 113 minus 81 that is ఎంత వస్తుంది చూడండి 32k square
by 2 into 7 into h into k square. So k square should be cancelled. So 8 2s are 16, 16 2s are 32, right? That is equal to 2 by 7 cos c. Okay, so cos a undi, cos b undi, cos c. I want cos a is to cos b is to cos c. మరి cos a వాల్యూ హౌ మచ్? cos a వాల్యూ ఎంత ఉంది మీ దగ్గర? cos a వాల్యూ ఎంత ఉంది? 2/3 కదా, 2/3 ఈస్ టు cos b వాల్యూ ఎంత ఉంది? cos b వాల్యూ ఎంత? 11/21, 11/21 ఈస్ టు మరి cos c వాల్యూ ఎంత ఉంది మీ దగ్గర? cos c వాల్యూ ఎంతమ్మా? 2/7, 2/7. మరి ఇది ఫ్రాక్షన్ కాకుండా మనకు ఇంటీజర్లో రాసుకోవాలంటే ఇక్కడ డినామినేటర్ అబ్జర్వ్ చేయాలి. డినామినేటర్ 3 ఉంది, 21 ఉంది, 7 ఉంది. వీటి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసి ఎంత అవుతుంది చూడండి. 3, 21 అండ్ 7లో ఎల్సిఎం ఎంత? 3 1s 3 7s 7, 7 టేబుల్, 7 3s 21 వస్తుంది. ఎల్సిఎం తోటి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మల్టిప్లై చేయాలి. ఈజ్ టు 11/21 into 21 ఈజ్ టు 2/7 into 21. Okay, so 21 cancel, 3 1s 3 7s 7 1s 7 3s is equal to 2 7s 14 is to 11 is to 2 3s 6. సో ఇదేనా ప్రూవ్ చేయమన్నా ఒకసారి చూడండి. 14 is to 11 is to 6, 14 is to 11 is to ఫైండ్ అవుట్ చేయమన్నాడా. సో cos a is to cos b is to cos c వాల్యూ ఏమైతే ఫైనల్గా 14 is to 11 is to 6 అవుతుంది. ఓకేనామా? క్లియర్? ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఇఫ్ R2 minus R1 given statement, what is given that R2 minus R1 into R3 minus R1 is equal to 2R2 R3, 2R2 R3. దెన్ షో దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అన్నాడు. అంతేనా? మరి ఎలా చేద్దాం చూడండి. ఇక్కడ R2 కామన్ తీద్దామా? ఇక్కడ R2 కామన్ తీస్తే 1 minus R1 by R2 అవుతుంది. ఇక్కడ R3 కామన్ తీస్తే 1 minus R1 by R3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2R2 R3. ఇక్కడ R3 ఇక్కడ R3 ఇక్కడ R2 ఇక్కడ R2 క్యాన్సిల్ అయిపోతుంది. ఏముంటుంది? 1 minus R1 by R2 into 1 minus R1 by R3 is equal to 2. ఓకే, మరి R1 ఫార్ములా మీకు ఉంది, డెల్టా బై ఎస్ మైనస్ అనే ఫార్ములా ఉంది. డెల్టా బై ఎస్ మైనస్ రాయండి, ఫార్ములాస్ రాయండి. దట్ షుడ్ బి ఇంప్లైస్ 1 minus డెల్టా బై ఎస్ మైనస్ ఏ బై R2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి అమ్మ, డెల్టా బై ఎస్ మైనస్ బి. అట్లనే 1 minus R1 by R3, 1 minus R1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R3 అంటే డెల్టా బై ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 2 ఈజ్ ఈక్వల్ టు 2, రైట్? దట్ షుడ్ బి ఇంప్లైస్ here delta both cancel, here delta both cancel. 1 minus s minus b by s minus a, 1 minus s minus c by s minus. Okay, now here LCM is s minus a, so s minus a minus s plus b. Here the LCM is also s minus a minus s plus c is equal to 2. Minus s plus s minus s plus s should be cancelled. That should be implies ఏముంది ఇక్కడ? మైనస్ కామన్ తీస్తే ఇక్కడ a మైనస్ b అవుతుంది, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే a మైనస్ c అవుతుంది. s మైనస్ a ఇంటూ s మైనస్ a, దట్ ఈస్ s మైనస్ a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. a మైనస్ b ఇంటూ a మైనస్ c ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a minus c is equal to 2 into s minus a whole square, 2 into s minus a whole square. Clear? That is implies. ఇంకా దీన్ని ఏమైనా చేయొచ్చా? a minus b into a minus b అంటే మల్టిప్లై చేద్దాం లోపలికి. a into a ఏమవుతుంది? a square minus ac minus ba plus bc is equal to 2 into
మరి ఎస్ అంటే ఎంత? ఎస్ అంటే ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 మైనస్ ఏ హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ మైనస్ ఏసి మైనస్ బిఏ ప్లస్ బిసి ఇస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఇక్కడ ఎల్సిఎం 2 తీసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ 2a అవుతుంది హోల్ స్క్వేర్. సో ఏ మైనస్ 2a దట్ ఈస్ మైనస్ ఏ కదా, రైట్. ఇంప్లైస్ ఏ స్క్వేర్ మైనస్ ఏసీ ప్లస్ బీసీ మైనస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే ఎంత? మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ బై 2 2ని క్రాస్ మల్టిప్లై చేస్తే 2a స్క్వేర్ మైనస్ 2ac ప్లస్ 2bc ప్లస్ 2bc మైనస్ 2ab is equal to a plus b plus c whole square. That means a square plus b square plus c square, a square plus b square plus c square minus 2ab plus 2bc minus 2ca. మన క్యాన్సిల్ అయితే చేయండి. minus 2ac should be cancelled, and here 2bc should be cancelled, here 2ab also cancel, right. ఆ ఏ స్క్వేర్ని ఇక్కడ పంపించండి. సో 2a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. నేను ఇలా రాస్తున్నా చూడండి. ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc ఇంటూ కాస్ 90 మైనస్ 2bc ఇంటూ కాస్ 90 రాస్తున్నా. రాసుకోవచ్చా? సో కాస్ 90 వాల్యూ 0 కదమ్మా. సో 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. ఇట్లా రాయటం వల్ల నష్టం ఏం లేదు కదా. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc ఇంటూ కాస్ ఏ దిస్ ద కాస్ రూల్. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? ఇక్కడ 90 degrees ఉంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 90 degrees. అదే కదా ప్రూవ్ చేయమన్నాడు. ఏ వాల్యూ ఎంత అన్నాడు? 90 degrees అని ప్రూవ్ చేయమన్నాడు. అదేనా? ఏ వాల్యూ ఎంత అన్నాడు? 90 degrees అని ప్రూవ్ చేయమన్నాడు. సింపుల్ ఏం లేదు. ఇక్కడ R2 R3 రైట్ సైడ్లో ఉంది కాబట్టి R2 R3 క్యాన్సిల్ కావాలంటే నేను R2 కామన్ తీస్తున్నా, R3 కామన్ తీస్తున్నా, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో R1 ఫార్ములా రాస్తున్నా డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R2 ఫార్ములా రాస్తున్నా డెల్టా బై ఎస్ మైనస్ బి. రాస్తే మీకు క్యాలిక్యులేషన్ చేస్తే క్రాస్ మల్టిప్లై ఏదంతా చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. క్లియర్? సింపుల్ క్యాలిక్యులేషన్ ఓన్లీ. ఒకసారి ఎల్హెచ్ఎస్ పార్ట్ చెప్పమ్మా. ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏమంటే బి స్క్వేర్ ఇంటూ సైన్ 2c సి స్క్వేర్ ఇంటూ సైన్ 2b, బి స్క్వేర్ ఇంటూ సైన్ 2c సి స్క్వేర్ ఇంటూ సైన్ 2b దట్ ఈస్ ఈక్వల్ టు బి అంటే సైన్ రూల్ ఏం రాయొచ్చు? 2r సైన్ బి రాయొచ్చు. ఓకేనా? ఇంటూ సైన్ 2c సి అంటే ఫార్ములా రాస్తున్నా 2r సైన్ సి బై సైన్ రూల్ హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ 2b. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి. సైన్ 2cని 2 సైన్ సి కాస్ సి రాస్తున్నామా. ఇక్కడ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ సి. సైన్ 2bని 2 సైన్ బి కాస్ బి అని రాస్తున్నా. 2 సైన్ బి కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 అంటే 8r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి సైన్ సి కాస్ సి ప్లస్ ఇక్కడ 8r స్క్వేర్ సైన్ స్క్వేర్ సి సైన్ బి ఇంటూ కాస్. ఈ రెండు టర్మ్స్లో కామన్ టర్మ్స్ ఏమన్నా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 8r స్క్వేర్ ఇక్కడ ఉంది, కామన్ తీయచ్చు. నెక్స్ట్ ఇక్కడ సైన్ బి ఉంది, ఇక్కడ సైన్ బి ఉంది, కామన్ తీయచ్చు. ఇక్కడ సైన్ సి ఉంది, ఇక్కడ సైన్ సి ఉంది, కామన్ తీయచ్చు. అంటే ఫైనల్గా 8r స్క్వేర్ సైన్ బి సైన్ సి కామన్ వస్తుంది. 8r స్క్వేర్ సైన్ బి సైన్ సి కామన్ వస్తుంది. 8r స్క్వేర్ సైన్ బి సైన్ సి కామన్ తీస్తున్నా. కామన్ తీస్తే ఇంకొక సైన్ బి ఉంటుంది, కాస్ సి ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఒక కాస్ బి ఉంటుంది, ఇక్కడ ఒక సైన్ సి ఉంటుంది. ఒకసారి బ్రాకెట్లో అబ్జర్వ్ చేస్తే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా అప్లై అవుతుంది. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటి మరి? సైన్ ఏ కాస్ బి ప్లస్
కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటమ్మా? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో దట్ షుడ్ బి ఈక్వల్ టు 8r square into 8r square sin b sin c, 8r square sin b sin c. అది ఫార్ములా అప్లై చేస్తున్నా, సైన్ ఆఫ్ బి ప్లస్ సి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. బట్ ఏ ప్లస్లో బి ఉంది, బి ప్లస్లో సి ఉంది కాబట్టి బి ప్లస్ సి రాస్తున్నా, సైన్ బి ప్లస్ సి. మరి సైన్ బి ప్లస్ సిని ఏం రాయొచ్చు? సైన్ ఏ రాయొచ్చు. ఎందుకు? ఏ ప్లస్ బి ప్లస్ సి 180 కదా, దాని బి ప్లస్ సి 180 మైనస్ ఏ అవుతుంది, దాన్ని మొత్తం తీసేసి సైన్ ఏ రాయొచ్చు. 8r square sin b sin c sin a, 8r square sin b sin c sin a. యాక్చువల్గా ప్రూవ్ చేయమన్నది ఏంది? 2bc sin a అన్నాడు, 2bc sin a అని ప్రూవ్ చేయాలి. సో దీన్ని 4 into 2r square sin a sin b sin c రాస్తున్నా. మరి 2r square sin a sin b sin c అంటే దట్ ఈస్ డెల్టా ఫార్ములా, 4 into డెల్టా, 4 into డెల్టా. మరి ఇక్కడ మళ్ళీ డెల్టా ఫార్ములా ఉంది మీకు. డెల్టా ఫార్ములా ఏంటి? హాఫ్ బీసీ సైన్ ఏ, దట్ ఈస్ ఈక్వల్ టు 4 into హాఫ్ బీసీ సైన్ ఏ. 2 1s are 2 2s are 2 1s are 2 2s are is equal to 2bc sin a. 2bc sin a is our answer, RHS part. రైట్. ఇందులో మీకు ఎన్ని ఫార్ములాస్ అప్లై చేసాం చూడండి, ఎన్ని ఫార్ములాస్ అప్లై చేసాము. ఫార్ములా ఏముంది చూడండి ఒకసారి చూద్దాం. లాస్ట్లో మనం అప్లై చేసింది డెల్టా ఫార్ములా అప్లై చేసాము. డెల్టా ఫార్ములా హాఫ్ బీసీ సైన్ ఏ అని అప్లై చేసాము. నెక్స్ట్ డెల్టా ఫార్ములానే మళ్ళా 2r square sin a sin b sin c అని అప్లై చేసాము. 2r square sin a sin b sin c అని అప్లై చేసాము. అంతేనా? నెక్స్ట్ ఇంకేం అప్లై చేసాము? sin b ప్లస్ సిని sin a అని రాసాము. sin b ప్లస్ సిని ఏం రాసాం? sin b ప్లస్ సి ఉంటే ఏం రాసినాం? sin a అని రాసినాము, అంతే కదా. a ప్లస్ b ప్లస్ సి 180. ఆఫ్టర్ దట్ ఏం చేసినాం? sin a cos b ప్లస్ cos a sin b ఫార్ములా sin a ప్లస్ b అప్లై చేసినాం. sin a ప్లస్ b ఫార్ములా అప్లై చేసినాం. sin a ప్లస్ b ఫార్ములా ఏంది? sin a cos b ప్లస్ cos a sin b అనే ఫార్ములా కూడా అప్లై చేసినాం. సో ఇంకా ఏమన్నా అప్లై చేసినామో చూడండి, అంతే. నెక్స్ట్ సైన్ రూల్ అప్లై చేసినాం. b ఈజ్ ఈక్వల్ టు 2r sin b, c ఈజ్ ఈక్వల్ టు 2r sin c. చూడండి, ఒక్క ప్రాబ్లంలో, సింపుల్ ప్రాబ్లంలో నియర్లీ 4 to 5 ప్రాబ్లమ్స్, 4 to 5 కాన్సెప్ట్, 4 to 5 ఫార్ములాస్ అప్లై చేస్తున్నాం. చూడండి, ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా చదివితేనే వస్తుంది, లేకపోతే రాదు. ఎల్హెచ్ఎస్ పార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామమ్మా. ఎల్హెచ్ఎస్ పార్ట్ a ప్లస్ b ప్లస్ సి ఇంటూ tan a by 2 ప్లస్ tan b by 2 అన్నాడు, ఇజ్ ఈక్వల్ టు 2c cot c by 2 కావాలి, 2c cot c by 2. మరి ఇది ఎలా చేద్దాము? ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ అంటే మనకు క్లియర్గా తెలుస్తుంది, 2s అని తెలుస్తుంది. మరి tan a by 2 అంటే ఎంత? tan a by 2 ఫార్ములా మీకు ఏమైనా తెలుసా? tan a by 2ని ఏమైనా రాయచ్చా? tan a by 2 అంటే s ఇంటూ s మైనస్ a బై డెల్టానా? s ఇంటూ డెల్టా బై s ఇంటూ s మైనస్ a. tan a by 2 ఫార్ములా ఏముందమ్మా? tan a by 2 ఫార్ములా s minus b into s minus c by s into s minus a, that is delta by s into s minus a, delta by s into s minus a. మరి tan b by 2 అంటే delta by s into s minus b, s into s minus b, that is equal to 2s into, ఇక్కడ డెల్టా బై ఎస్ ఉంది, ఇక్కడ డెల్టా బై ఎస్ ఉంది, డెల్టా బై ఎస్ కామన్ తీస్తున్నా, ఏముంటుంది? 1/s మైనస్ ఏ ప్లస్ 1/s మైనస్ బి ఉంటుంది, అంతేగామ్మా. ఇక్కడ ఎస్ క్యాన్సిల్ చేద్దాం, దట్ ఈస్ ఈక్వల్ టు 2 డెల్టా ఇంటూ, ఇక్కడ ఎల్సిఎం ఎంతమ్మా? ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఎల్సిఎం అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ ఎస్ ప్లస్ ఎస్ 2s కదా. సో 2 డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 డెల్టా టైమ్స్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 డెల్టా ఇంటూ ఎస్ ప్లస్ ఎస్ 2s మైనస్ బి మైనస్ ఏ హోల్ బై ఏముంటుంది? ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి,
మరి 2s వాల్యూ a ప్లస్ b ప్లస్ c కదా, a ప్లస్ b ప్లస్ c. సో 2 డెల్టా ఇంటూ a ప్లస్ b ప్లస్ c మైనస్ b మైనస్ a బై s మైనస్ a ఇంటూ s మైనస్ b. హియర్ మైనస్ a ప్లస్ a షుడ్ బి క్యాన్సిల్, మైనస్ b ప్లస్ b షుడ్ బి క్యాన్సిల్. ఏముంటుంది 2 డెల్టా ఇంటూ c బై s మైనస్ a ఇంటూ s మైనస్ b, s మైనస్ a ఇంటూ s మైనస్ b. మనం ప్రూవ్ చేయాల్సింది యాక్చువల్గా 2c cot c బై 10 ప్రూవ్ చేయాలి. 2c cot c బై 10 ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 2c ఇంటూ దీన్ని డెల్టా బై s మైనస్ a ఇంటూ s మైనస్ b. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ cot c బై 2. బ్రాకెట్లో ఉన్న మొత్తం ఫార్ములా ఏంది cot c బై 2. దట్ ఈస్ ఈక్వల్ టు 2c ఇంటూ cot c బై 2. 2c ఇంటూ cot c బై 2. దట్ ఈస్ అవర్ RHS పార్ట్. సింపుల్ ఏం లేదు. LHS తీసుకున్నా a ప్లస్ b ప్లస్ 2s రాసిన. tan a బై 2 ఫార్ములా డెల్టా బై s ఇంటూ s మైనస్ b, tan b బై 2 ఫార్ములా డెల్టా బై s ఇంటూ s మైనస్ b. డెల్టా బై s కామన్ తీసిన, LCM తీసుకున్నాం, మీకు కావాల్సిన ఆన్సర్ ఆటోమేటిక్ వస్తుంది. a ప్లస్ b ప్లస్ 2s అంటే a ప్లస్ b ప్లస్ c రాసిన. సో ఇక్కడ 2c ఇక్కడ రాసి డెల్టా లోపలికి రాస్తే 2c ఇంటూ డెల్టా బై s మైనస్ a ఇంటూ s మైనస్. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ cot c బై 2. cot c బై 2. నెక్స్ట్ ఇక్కడ LHS పార్ట్ చూడండి ఒకసారి. tan a బై 2, tan b బై 2, tan c బై 2. మరి ఇక్కడ tan a బై 2 ఫార్ములా ఉంది. tan a బై 2 ఫార్ములా ఏంటి? tan a బై 2 ఫార్ములా ఏంటంటే s మైనస్ b ఇంటూ s మైనస్ c బై డెల్టా. s మైనస్ b ఇంటూ s మైనస్ c బై డెల్టా. అట్లనే tan b బై 2 ఫార్ములా, tan b బై 2 ఫార్ములా ఏంటమ్మా s మైనస్ a ఇంటూ s మైనస్ c బై డెల్టా. s మైనస్ a ఇంటూ s మైనస్ c బై డెల్టా. మరి tan c బై 2 ఫార్ములా ఏంది s మైనస్ a ఇంటూ s మైనస్ b బై డెల్టా. ఓకేనా. నౌ వాట్ ఈజ్ అవర్ LCM హియర్? LCM డెల్టా అవుతుంది. LCM ఏమవుతుంది డెల్టా అవుతుంది. మొత్తం న్యూమరేటర్స్ అన్ని యాడ్ చేస్తాం, మల్టిప్లై చేయండి. s ఇంటూ s, s స్క్వేర్ మైనస్ sc మైనస్ sb మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ bc. క్లియర్. ఇక్కడ s స్క్వేర్ మైనస్ sc మైనస్ sa ప్లస్ ac. ఇక్కడ s స్క్వేర్ మైనస్ sb మైనస్ sa ప్లస్ ab. ఓకేనా. సో s స్క్వేర్ ప్లస్ s స్క్వేర్ ప్లస్ s స్క్వేర్ 3s స్క్వేర్. s స్క్వేర్ ప్లస్ s స్క్వేర్ ప్లస్ s స్క్వేర్ ఏమవుతుంది 3s స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు 3s స్క్వేర్ 3s స్క్వేర్. ఓకే. మైనస్ sa మైనస్ sa మైనస్ 2sa మైనస్ 2sa మైనస్ 2sb మైనస్ 2sc. ఇంకా మిగిలిన ఏమన్నా చూడండి. సో మిగిలిన ఏమన్నా చూడండి ఇంకా ప్లస్ ab ప్లస్ bc ప్లస్ ca ప్లస్ ab ప్లస్ bc ప్లస్ ca హోల్ బై డెల్టా. అంతేనా, హోల్ బై డెల్టా. రైట్. సో ఈ మూడిట్లో మనకు కామన్ ఏమొస్తుంది మైనస్ 2s కామన్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 3s స్క్వేర్ మైనస్ 2s కామన్ తీసి ఏముంటుందమ్మా a ప్లస్ b ప్లస్ c ఉంటుంది. ఆ పక్కన ab ప్లస్ bc ప్లస్ ca. ఇక్కడ మీకు a ప్లస్ b ప్లస్ c వాల్యూ 2s అని తెలుసు, 2s రాసేయండి. సో 3s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ 2s ప్లస్ ab ప్లస్ bc ప్లస్ ca హోల్ బై డెల్టా. సో 2s ఇంటూ 2s 4s స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు 3s స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ ప్లస్ ab ప్లస్ bc ప్లస్ ca హోల్ బై డెల్టా. 3s square minus 4s square, that is minus s square. So that should be is equal to ab plus bc plus ca minus s square by delta. That is our required answer, RHS. Simple formula. సింపుల్ రాస్తున్నాం. ఏం రాస్తున్నాం సింపుల్గా tan a బై 2 ఫార్ములా రాస్తున్నాం. tan a బై 2 ఫార్ములా మీకు s మైనస్ b ఇంటూ s మైనస్ c బై డెల్టానే వాడాలి. ఎందుకు డినామినేటర్లో డెల్టా కావాలి. డినామినేటర్లో డెల్టా ఉన్న ఫార్ములా tan a బై 2 ఇదే ఉంటుంది. tan b బై 2 tan c బై 2. సో డెల్టా LCM తీసుకుంటాం, మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే మీకు వాల్యూ వస్తుంది. a ప్లస్ b ప్లస్ అంటే 2s రాస్తాం, మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. వెరీ సింపుల్. ఫార్ములా తెలిస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా.
నెక్స్ట్ ఏమంటాడు, గివెన్ దట్ cot a by 2 is to cot b by 2 is to cot c by 2. 3 is to 5 is to 7. 3 is to 5 is to 7. 3 is to 5 is to 7. మన ప్రూవ్ చేయాలి a is to b is to c is equal to 6 is to 5 is to 400. 6 is to 5 is to 400. ఓకేనా? మళ్ళీ దీన్ని డిఫరెంట్ మోడ్లో చేయొచ్చు. మరి ఇక్కడ cot a by 2 ఫార్ములా తెలుసు మీకు, cot a by 2 ఫార్ములా. మరి tan a by 2 ఫార్ములా ఏం రాసిన యాక్చువల్గా? tan a by 2 అంటే మీకు తెలిసిన ఫార్ములా ఏంటి? tan a by 2 అంటే మీకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఏం చెప్పండి? డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఇక్కడ కాట్ అన్నాడు, మరి కాట్ అంటే ఏంటి? ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా ఈజ్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా ఈజ్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా ఈజ్ ఈక్వల్ ఏందమ్మా? 3 is to 5 is to 7. So delta 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 should be cancelled. That means s into s minus a is to s into s minus b is to s into s minus c is equal to 3 is to 5 is to 7, right? S should be cancelled. So s minus a is to s minus b is to s minus c is equal to 3 into 5 into 7. 3 into 5 into 7, right? Now s minus a by 3. S minus a by 3 is equal to s minus b by 5 is equal to s minus c by 7 is equal to, let us suppose, k. That is implies ఇక్కడ నుంచి s minus a is equal to 3k అయిద్దమ్మా. s minus a is equal to ఏమవుతుంది? 3k అవుతుంది, అంతే కదా? s minus a is equal to 3k, right? అండ్ s minus b is equal to ఏమవుతుంది? s minus b is equal to 5k అవుతుంది, అండ్ s minus c is equal to ఏమవుతుంది? 7k అవుతుంది. ఈ మూడింటిని నేను యాడ్ చేస్తాను. now s minus a plus s minus b plus s minus c is equal to 3k plus 5k plus 7k. సో s plus s plus s, that is 3s. ఈ మూడిట్లో మైనస్ కామన్ తీస్తే a plus b plus c ఉంటుంది, is equal to 3k plus 5k 8k plus 7k, that is 15k. 15k. మరి a plus b plus c అంటే మీకు 2s అని తెలుసు కదా, that is implies 3s minus 2s is equal to 15k. 3s minus 2s అంటే s ఏ కదా, s is equal to ఏమైంది? 15k. s is equal to ఎంతమ్మా? 15k. తీసుకెళ్ళి ఇలా రాయండి. ఓకే, నౌ s minus a is equal to 3k అని మీకు తెలుసు, అంతేనా? s minus a is equal to 3k. మరి s is equal to 15k కదా, ఇక్కడ నుంచి 15k minus a is equal to ఎంత? 3k. That is implies I want a is equal to 15k minus 3k. Then a is equal to ఏమవుతుంది? 15k minus 3k అంటే 12k వస్తుంది. అట్లనే s minus b is equal to మీకు ఏం తెలుసు? s minus b అంటే ఎంత తెలుసు? 5k కదా. s minus b అంటే ఎంత? 5k. That means s means here 15k minus b is equal to 5k. Then implies b is equal to 15k minus 5k. So b is equal to 10k. b is equal to 10k. అట్లనే మీకు s minus c is equal to ఎంత తెలుసు? s minus c is equal to 7k అని తెలుసు కదా. s minus c is equal to ఎంత? 7k. s అంటే ఇక్కడ 15k minus c is equal to 7k. Then c is equal to 15k minus 7k. Then c is equal to ఏమైందమ్మా? 8k అవుతుంది. ఇప్పుడు అడుగుతుంది a is to b is to c. Now a is to b is to c. మరి ఏ అంటే మీకు ఎంత వచ్చింది వాల్యూ? ఏ అంటే 12k వచ్చింది కదా, 12k ఈజ్ టు బి అంటే ఎంత వచ్చింది వాల్యూ? బి అంటే ఎంత వచ్చింది? 10k కదా, 10k ఈజ్ టు సి వాల్యూ 8k. k k k should be cancelled. So 12 is to 10 is to 8. 2 4s
2 5 2 6 ఇజ్ ఈక్వల్ ఎంతమ్మా 6:5:4. సో ఇదేనా ప్రూవ్ చేయమన్నది 6:5:4 అయినా ఒకసారి చూడండి 6:5:4 కరెక్టే కదా రైట్ cot A by 2 formula S into S minus A by delta cot B by 2 formula S into S minus C by delta cot C by 2 S into S minus C by delta 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 S S S క్యాన్సిల్ చేస్తాం మళ్ళీ ఇక్కడ S S S క్యాన్సిల్ చేసారు ఎడిషన్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొద్దు మల్టిప్లికేషన్లో ఉన్న డివిజన్లో ఉన్న క్యాన్సిల్ చేయొచ్చు ఎడిషన్లో ఉంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయొద్దు రైట్ సో ఇప్పుడు ఏం రాష్ట్రం S minus A by 3 S minus B by 5 S minus C by 7 is equal to K అక్కడి నుంచి S minus A వాల్యూ 3K S minus B వాల్యూ 5K S minus C వాల్యూ 7K అవుతుంది ఈ మూడింటి నేనే యాడ్ చేస్తే మీకు S వాల్యూ 15K అవుతుంది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు A వాల్యూ 12K B వాల్యూ ఎంత వచ్చింది 10K అండ్ C వాల్యూ 8K అడిగింది A:B:C కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఎస్ఏక్యూస్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఉన్న ఎస్ఏక్యూస్ ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం ఫైనల్ ఎగ్జామినేషన్లో మీరు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫార్ములాస్ రాకుండా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ రానే రాదు కంపల్సరీ యూ హ్యావ్ టు thoroughly practice formulas. After that you have to practice long answers and SAQs in properties of triangles. Thank you.